దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి ఈ క్రొత్త సంవత్సరంలో 3 వారాలు జరిగించుకుని 4వ వారం ఇది. అంటే ఈ నెలలో ఆఖరి ఆదివారము. ప్రతి వారము మహోన్నతుడైనటువంటి దేవదేవుని యొక్క పాద సన్నిధిలో ఈనాడు దేవునికి దూరం కాకుండా దేవునిని స్తుతించడానికి, మహిమపరచడానికి ఇటు మనసు మహాదేవుడు మనకు అనుగ్రహించటము, తద్వారా దేవుని పిల్లలుగా దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన దివ్య ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపను దయచేసినటువంటి దేవదేవునికి మనందరి పక్షాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, చక్కటి పాటలు మనం అందరం కలిసి ఆరాధనలో భాగంగా తండ్రి అయిన దేవుణ్ణి కీర్తించగలిగాము, మహిమపరచగలిగాము. తదుపరి దేవుని యొక్క సందేశాన్ని మనం నేర్చుకుని ఆధ్యాత్మికంగా మనము, మన కుటుంబాలు బలపరచబడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేవుని యొక్క ఉపదేశం ముందుకు మనం అందరము వచ్చి ఉన్నాము. ప్రతి వారము ఏదో ఒక మంచి వాక్యాన్ని నేర్చుకుని అటు వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకొని సంతోషంగా మన గృహాలకు వెళ్తూ ఉన్నాం. అలానే ఈ వారం కూడా ఒక మంచి వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి పరిపూర్ణ సిద్ధపాటు కలిగి ఉందాము. భక్తిపరుడైన కొర్నేలింటి వారు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనమందరము కుటుంబాలుగా కట్టబడాలి అనేటువంటిది దేవుడి యొక్క ఆకాంక్ష. దేవుడి యొక్క ఆకాంక్ష, దేవుడి ఉద్దేశము దైవ కుటుంబాలు కావాలని, దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబాలు ఈ లోకంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్లాంటి కుటుంబాలుగా తయారు చేయడానికే దేవుడు ఈ లోకంలో తన సంఘాన్ని ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉన్నాం. అంటే సంఘంలో దేవునికి ప్రియాతి ప్రియమైనటువంటి కుటుంబాలుగా తయారయ్యే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను మహాదేవుడు స్థానిక సంఘంలో సిద్ధం చేశాడు. గతంలో మనం చెప్పుకున్నాం కదా, ఒక కుటుంబంలో ఒక మంచి తండ్రి పాత్ర ఎలాగైతే ఉందో అలానే మంచి తల్లి యొక్క పాత్ర కూడా మనకు కనబడుతూ ఉందని, మంచి పిల్లల యొక్క పాత్రలు ఉన్నాయని మనం చదువుకుంటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఇలాగా ప్రతి వ్యక్తి మహాదేవుడు నియమించినటువంటి ఆయా పాత్రలలో ఆధ్యాత్మికంగా మనం బలపడినట్లయితే ఆ కుటుంబాలన్నీ దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఉండే అవకాశము ఉన్నది. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలను 2 విభాగాలు చేస్తే, ఒకటి పాత నిబంధన. ఆ పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలానే రెండవదిగా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. ఈ 39, 27 కలిపితే 66. ఈ 66 గ్రంథాలను వేద గ్రంథము అని పిలిచారు, అనగా పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తిపరులు మనకు కనబడుతూ ఉన్నారు.
ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తిహీనులు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. అదేంటండి, పరిశుద్ధ గ్రంథంలో భక్తులే కదా ఉండాలి, మంచివారే కదా ఉండాలి, చెడ్డవారు కూడా ఉన్నారా అని అంటే ఎస్ ఉన్నారు. ఎందుకు వారిని ఉంచాడు అని అంటే భక్తిహీనులను గూర్చి మనం కూడా చదువుకుని నేర్చుకుని బుద్ధి తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన. భక్తిహీనులు దేవునికి వ్యతిరేకముగా, దేవునికి వేరుగా, దేవుడు లేకుండా ఉండటం వల్ల ఎలాగా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఈ లోకంలో అంతరించిపోయాయో, పతనమైపోయాయో అనే సంగతులను మనం నేర్చుకుని, అయితే నేను నా కుటుంబము భక్తిహీనులుగా ఉండకూడదు అనేటువంటి ఒక సందేశాన్ని నేర్పించడానికి భక్తిహీనుల యొక్క చరిత్రను కూడా బైబిల్ గ్రంథంలో ఉంచాడు ఆయన. అలానే భక్తిపరుల యొక్క జీవిత చరిత్రలను కూడా ఉంచి, భక్తిపరులుగా ఉండటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని భద్రతను, దేవుని మేలును ఎలాగైతే పొందుకున్నారో అలాగే మనము కూడా దేవుని మేలులు పొందుకోవడానికి యహమందు భక్తిపరుల కుటుంబాలుగా ఉండాలి అనేటువంటిది ఒక బోధన నేర్చుకోవడానికి ఈ సందేశాలను మహాదేవుడు గ్రంథంలో ఉంచాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇక్కడ భక్తిహీనులు ఏ విధంగా ప్రవర్తించి ఉన్నారో ఆ భక్తిహీనులు గూర్చి మనం చదువుకోవటం ద్వారా మనకేం కలుగుతుందో అనే సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. 152 పేజీ నెంబర్లో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. ఈ కాలమందున్న మనకి బుద్ధి కలగడానికి భక్తిహీనుల యొక్క చరిత్రను కూడా రాయించాడట గ్రంథంలో. ఈ భక్తిహీనులు ఏం చేశారు వీరి కోసం నేర్చుకోవడానికి, వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవడానికి ఏముంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. భక్తిహీనులు దేవునికి ఇష్టలుగా లేకపోవటం వల్ల అరణ్యములో సంహరించబడ్డారని, అంత మాత్రమే కాకుండా వారు ఆశించిన ప్రకారము ఒకవేళ మనము కూడా ఆశిస్తే, ఏం ఆశిస్తే, చెడ్డవాటిని ఆశిస్తే, చెడ్డవాసన ఆశిస్తే వారికి లాగే పతనం అయిపోతాం. ఎందుకనంటే వారు మంచివారు కాదు, వారు భక్తిహీనులు. దేవుడు మాకు తెలుసు అన్నట్టుగా ఉంటారు కానీ దేవునికి వేరుగా ఉండేవారు. కాబట్టి వారి నుండి మనం ఏం తెచ్చుకోవాలని రాయించాడట, భక్తిహీనులను గోట చూసి మనం ఏం నేర్చుకోవాలట, బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి అనేటువంటిది నేర్చుకోవాలి, బుద్ధి కలగాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాయించాడట. వీరు ఏం చేసేవారనంటే తినటం, త్రాగటము, కూర్చోటం, ఆడుకోవటం, ఇక వేరే పనేమీ లేదు. వీరు దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధన చేస్తూ, ప్రపంచంలో ఉన్న అన్ని పండుగలు ఏళ్ళే చేస్తూ, క్షణం కూడా తీరిక లేకుండా, డబ్బులు లేకపోతే సీట్లు తీసుకుని అప్పులు అయిపోయే పండుగలు, బంబనాలు, ఫంక్షన్లు చేసుకుని చాలా బిజీ వాతావరణంలో ఉండిపోయినటువంటి ఈ తరం బుద్ధిహీనులు. వారిని చూసి నువ్వేదో పాఠం నేర్చుకోవాలా, బుద్ధి తెచ్చుకోవాలా అనే సంగతిని ఆయన రాయించాడు.
అలానే రోమాపత్రిక 15వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే అక్కడ భక్తి పరుల గురించి రాయబడినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూడండి, 4వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. అదిగో ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు ఏం కలగడానికట, నిరీక్షణ కలుగుటకై పూర్వమందు ఆది కాండము నుండి చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటివన్నీ మనకి ఏం కలగడానికి, బోధ. బుద్ధిమంతులను చూసి వాళ్ళకి శ్రమ వచ్చింది, అయినా ఓర్చుకున్నారు. కష్టాలు వచ్చినాయి, అయినా ఓర్చుకున్నారు. ఇబ్బందులు వచ్చినాయి, అయినా ఓర్చుకున్నారు. దేని కొరకు అనంటే, శ్రమ వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏమొచ్చినా నా దేవుడు నాకున్నాడు, ప్రతిఫలము నాకు ఇవ్వకపోడు, నాకు నా అండగా నా దేవుడు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణతో వారు ఎదురు చూసినటువంటి విధానాన్ని బట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందారు. అలాంటి భక్తి పరుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు, భక్తి పరుల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట, బోధ. భక్తిహీనుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనకేం కలుగుతుంది, బుద్ధి. భక్తిహీనులను బట్టి బుద్ధి కలుగుతుంది, భక్తి పరులను బట్టి బోధ కలుగుతుంది. అందుకే ఇట్లాంటి అద్భుతమైనటువంటి సంఘటనలను, యథార్థ వాస్తవాలను మహాదేవుడు మన కొరకు తన గ్రంథంలో రాయించి ఆ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. నేర్చుకోండి. మీరు నాకు సంబంధించినటువంటి ఇంటివారుగా, కుటుంబాలుగా కట్టబడాలనేటువంటిది నా కోరిక. అందుకని మీరు నా పాదాల యొద్దకు వచ్చి నా మాటలు నేర్చుకోండి అని మన ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఈ మాటలన్నీ. అందుకే ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక భక్తిపరుడు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకోబోతున్నటువంటి వ్యక్తి భక్తిహీనుడు కాదు, భక్తిపరుడు. ఎవరైనా కొర్నేలు ఒకడి గురించి మనం నేర్చుకుంటలేదు, కొర్నేలు ఇంటి వారి గురించి కూడా మనం నేర్చుకోబోతా ఉన్నాం. అంటే కొర్నేలు గారు తను ఒక్కడ మాత్రమే కాకుండా తన కుటుంబం అంతా దేవుని యందు ఎలా అయితే భయభక్తులు కలిగి ఉన్నారో అనే సంగతులను మనం నేర్చుకుని ఆధ్యాత్మికంగా మన కుటుంబాల గోట కొర్నేలు లాంటి కుటుంబముగా ఉండాలి అనేటువంటిది ఒక మంచి సందేశము, ఒక మంచి బోధ ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలు గారు ఎక్కడ ఉంటారండి? సత్యానందం గారు అలుగురిలో ఉంటారా? ఏమండి, కొర్నేలు గారు ఎక్కడ ఉంటారు? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము తెరవాలి. అందరూ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము కొంత సమయాన్ని ఇక్కడ ఆగి ఈ భక్తుడైనటువంటి కొర్నేలు ఇంటి వారి గురించి కొన్ని సంగతులను మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపడదాము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, భక్తిపరుడు ఒకడున్నాడు. ఇతడు సామాన్యుడేం కాదు, ఇతడు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటలీకి సంబంధించినటువంటి పటాలము అనంటే అది పోలీసు వారు ఉంటున్నటువంటి బెటాలియన్ అంటే చూడండి, మన కాకినాడ వెళ్తున్నప్పుడు ఏపీఎస్పీ ఉంది, మీకు అందరికీ తెలుసు కదా. అది మన కాకినాడకి సంబంధించినటువంటి ఒక బెటాలియన్.
అలానే విజయవాడలో, గుంటూరులో, ఇంకా ఆయా కొన్ని ప్రాంతాల్లో కొన్ని మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని బెటాలియన్లు ఉంటాయి. వీరిని ప్రభుత్వం ఏం చేస్తుందనంటే పెద్ద పెద్ద బహిరంగ సభలకి, లేక అల్లరి జరుగుతున్నటువంటి వాటికి, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం ఈ బెటాలియన్ అంటే ఈ పోలీసు సిబ్బందిని ఉపయోగించుకుంటూ ఉంటుండే ప్రభుత్వ సేవకులకి. అలానే ఈ బెటాలియన్ అనేటువంటిది కైసరియలో ఉందట. కైసరియలో ఉంటున్నటువంటి ఈ పోలీసు సిబ్బందికి కొర్నేలి అనబడినటువంటి ఈ భక్తుడు ఏమై ఉన్నాడని మనకి అక్కడ రాయబడి ఉంది. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు లేక పోలీసులకి అధికారి అనేటువంటి అర్థం వస్తూ ఉంది. 100 మంది సైన్యానికి అధికారి ఈ కొర్నేలు గారు. దశాధిపతి అనే పదం బైబిల్లో కనబడుతుంది. దశాధిపతి అని అంటే 10 మంది సైనికులకు అధికారి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. మనకు పాత నిబంధన చదువుకుంటున్నప్పుడు అక్కడక్కడ సహస్రతాధిపతి అనే పదం కనబడతా ఉంటుంది. సహస్రతాధిపతి అని అంటే 1000 మంది సైనికులకి అధికారి, అధిపతి అని. ఈ కొర్నేలు ఏ అధికారట? శతాధిపతి అంటే 100 మంది పోలీస్ వ్యవస్థకు లేక సైన్య వ్యవస్థకు అధిపతిగా, అధికారిగా ఉన్నాడు. ఎక్కడ నివాసం ఉంటా ఉన్నాడు ఇతను? ఇక్కడ ఉండేది ఇతను జాబ్ చేసేది ఎక్కడ? ఏమండి? కైసరియలో ఈయన ఉంటున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇతని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తిపరుడు అనేటువంటి మాట మనకి కనబడతా ఉంది. ఇతను ఎవరట? భక్తిపరుడు. ఎవని యందు ఇతనికి భక్తి ఉందట? దేవుని యందు భక్తి. ఇది చిన్న సంగతి ఏం కాదు. అంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఈ అధికారి, ఈ పోలీస్ అధికారి, ఈ సైన్యాధికారి ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కనబడతా ఉంటుంది మనకి. మనం కూడా చాలాసార్లు ఆ పదాన్ని వాడుతూ ఉంటుంటాం చదువుకునే సందర్భంలో. భయభక్తులు అనేటువంటి పదం 2 పదాల కలయికది, భయము, భక్తి. మనం సులువుగా, సింపుల్గా చదివేసుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అని అంటే, దేవుని యందు భయము కలిగి భక్తిగా ఉండటం అని అంటే, ఏ పాపము చేయకుండా దేవుని యొక్క స్థితిలో, దేవుని మార్గములో నడవటం లేక జీవించటం. ఒక మాటలో చెప్పాలంటే చెడుతనాన్ని విసర్జించటం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. అన్యాయం చేయరు, మోసం చేయరు, కుళ్ళి కుతంత్రాలు ఉండవు. ఎందుకని అనంటే వీరు దేవుణ్ణి వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారు. దేవునికి భక్తిగా, భయంగా జీవించడానికి నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాంటి వారిని మాత్రమే భక్తులు అనేటువంటి అవకాశము ఉన్నది. భక్తి కోణంలో ఇంకా ఏ కార్యక్రమాలు అయితే ఉంటాయో అవన్నీ పుష్కలంగా కొర్నేలి గారి జీవితంలో, కొర్నేలి గారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఉండటం వల్ల భక్తి పరుల యొక్క లిస్టులో ఆ కుటుంబము చేర్చబడటం నిజంగా ఆనందించదగ్గ విషయం.
ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వచనంలో, యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుంటే, యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడి కోసం చెప్తున్నాడు, యథార్థవంతుడును న్యాయవంతుడనై, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి అనే మాట చూడండి. దేవుని యందు ఏం కలిగి ఉన్నాడట? భయభక్తులు కలిగి ఉన్నాడు అనడానికి అర్థం ఏంటో చెప్తున్నాడు. దానికి ఆ నిర్వచనాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఇతను నిజంగా భయభక్తులు కలిగిన వాడు అని చెప్పడానికి ఏం చెప్తున్నాడు అని అంటే, చెడుతనము విసర్జించిన వాడు అనే మాట. ఏమండి? చెడుతనాన్ని విసర్జించిన వాడు. అందుకే భయభక్తులు కలిగిన వాడా యోబు గారు? మీరు చెప్పాలి నాకు. చెడుతనాన్ని విసర్జించిన వాడు, అందుకే భయభక్తులు కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో దేనికి తావు లేదని మనకు అర్థమవుతుంది. చెడుతనము లేని వారు మాత్రమే, మోసము అనేటువంటిది లేని వారు మాత్రమే, అన్యాయము అక్రమము అనేటువంటిది లేని వారిని మాత్రమే భక్తి పరుల యొక్క లిస్టులో పెట్టే అవకాశం ఉన్నది. దీన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలు ఎవరని మనకు అర్థమవుతుంది. చెడుతనాన్ని విసర్జించిన వాడు, మోసం అంటే ఏంటో ఎరగని వాడు, లంచము అంటే ఏంటో ఎరగని వాడు, అంటే అధికారవాదంలో ఉన్నాడు. ఏ విధమైనటువంటి విధానానికి తావు లేకుండా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి భక్తిపరుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి? దేవునికి భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకేంటి లాభం అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందికి వచ్చి ఉండొచ్చును గాక. 34వ కీర్తనకు ఒకసారి రాగలిగితే, గ్రంథాలు తెరిచి 34వ కీర్తన 9వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాం. ఆ ఒకసారి 34:7 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ, ఆ మాట చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవుడు దూత కావలి ఉండి వారిని రక్షించెను. ఆ మాట ఎంత బాగుందో చూడండి ప్రియులారా. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు రక్షింపబడతారు. రక్షణ వలయము వారి కుటుంబము చుట్టూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చుట్టూ దేవుని దూతలు ఏం చేస్తారంటే కావలి ఉండి వారిని రక్షిస్తారు. ఇది నిజమా? మీరు చెప్పాలి నాకు. నిజమేనా ఈ మాట? చరిత్రలో భక్తిపరులకి దేవుని దూతలు కావలా ఉండి రక్షించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 1-2 చెప్పండి నాకు. 1, ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రకు మెషకు అబేద్నెగో అనబడినటువంటి భక్తులు అగ్నిగుండంలో వేసేస్తే దేవుని దూత వచ్చి అగ్నికి ఆహుతైపోకుండా కాలిపోకుండా వారిని రక్షించిన సందర్భం మనకు చరిత్రలో ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాగూ రక్షింపబడతారన్నమాట, దేవుని దూత ద్వారా అనే సంగతి. దానియేలు గారు సింహాల బోనులో పడసేస్తే దేవుని దూత వచ్చి దానియేలును కాపాడిన సందర్భము, రక్షించిన సందర్భం మనకు తెలుసు. ఆఖరికి యేసు ప్రభు వారు కూడా కష్టకాలంలో ఉంటే, శ్రమల్లో ఉంటే దేవుని దూతలు వచ్చి పరిచర్య చేసిన సందర్భము మనం చదువుకుంటాం. ఇలాగ చరిత్రలో ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నటువంటి వారు చుట్టూ దేవుని దూతలు కావలై ఉండి వారిని రక్షించినటువంటి సందర్భం. అంటే దీనిని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల నష్టమా మేలా? మేలే.
కానీ ఇది లోకం జీర్ణించుకోలేదు. ఈ భక్తి విధానం లోకస్తులకు జీర్ణించుకోలేనటువంటి కోణం ఇది. అర్థమవుతుందా ప్రియులారా? ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 31వ అధ్యాయము, అదే కీర్తన 31వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. నీ యందు అంటే ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారు నిమిత్తం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మాట ఎంత బాగుందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని. దాచి ఉంచాడట మేలు. ఏంటా మేలు? ఏంటి ఆ మేలేంటి? దాచి ఉంచిన మేలేంటి? వజ్రాల మూట అనుకోకండి. దానికంటే విలువైంది పరలోకం. మేలు అనంటే పరలోకాన్ని దాచుంచాడు ఆయన, స్వర్గాన్ని దాచుంచాడు. ఎవరి కొరకు? ఈ మేలైన స్వర్గం ఎవరి కొరకు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఈ మేలైన స్వర్గాన్ని దాచుంచినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాడు. ఆ మేలు కొరకే ఈ లోకంలో ఎలాగుండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు కావాలి నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ మేలు దాచాను. మేలంటే మామూలు మేలు కాదు, ఎంతో మేలు, ఎక్కడా దొరకనిది, ఎవరికి పడితే వారికి దొరికేది కాదు. అది అంతటి అద్భుతమైనటువంటి మేలును నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాంటి గొప్ప స్థితిలో ఓ భక్తిపరుడు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఏమై ఉన్నాడంటే ఇతను భయభక్తులు కలిగి ఉన్నాడు. షాకింగ్ న్యూస్ ఏంటనంటే, ఆశ్చర్యపోయే సంఘటన ఏంటనంటే, ఇతడు ఒక అన్యుడు. కొర్నేలి అనేటువంటి ఈ భక్తుడు అన్యుడై ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది చాలా గొప్ప ఆశ్చర్యం ఇది. మరి ఎలాగూ నేర్చుకున్నాడో, దేవుని కోసం ఎలా తెలుసుకున్నాడు? ఎందుకనంటే ఒక రోమన్ అధికారి ఇతను. కైసరియలో 100 మంది సైనికులకు అధిపతి, ఒక పోలీసు అధిపతి, అంటే పోలీసు ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నాడు. సైనికులకు అధిపతి అంటే సామాన్యమైన సంగతి కాదు. జనరల్గానే చిన్న కానిస్టేబుల్కే చిన్న ఓ రకమైనటువంటి గర్వం ఉంటుంది. మామూలు ఉద్యోగస్తుల కంటే పోలీస్ అనేసరికి ఓ రకమైనటువంటి ఫీలింగ్లో ఉంటారండి వాళ్ళు. కానిస్టేబుల్ ఓ రకమైన ఫీలింగ్లో ఉంటే మరి అందరికీ అడ్డంకి ఎలాగ ఉంటాడండి? ఇంకా చాలా పవర్గా ఉంటాడు. చిన్న పోలీస్ స్టేషన్కి ఒక 6 ఎంతమంది కానిస్టేబుల్ ఉంటారు, ఒక 2 ఎంతమంది హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, ఒక రైటర్ ఉంటాడు. చిన్న పోలీస్ స్టేషన్ అంటే ఇంచుమించు ఒక 6-7 మందికి అధిపతి ఎవరనంటే ఓ స్టేషన్కి ఎస్ఐ ముందు నిలబడగరా మనం? ఒక 6-7 టోటల్గా చూసుకుంటే 10 మంది సిబ్బందికి ఎస్సీ ఒక అధిపతి అయితే ఎస్సీ ముందు నిలబడలేం, మాట్లాడలేం. ఒక 5-6 ఎస్సీలు ఉంటే ఆ ఎస్సీలకి అధిపతి సిఏ, కొంతమంది సిఏలకి డిఎస్పి, కొంతమంది డిఎస్పీలకి ఎస్పీ, ఇలాగా క్యాడర్ పెరుగుతూ ఉంటుంటుంది. కానీ ఈ శతాధిపతి కొర్నేలి ఎంతమంది మీదట? 100 మంది మీద. దేవుణ్ణి ఎరగనివాడు, ఒక అన్యుడయ్యుండి కూడా దేవుడి కోసం ఎలా తెలుసుకున్నాడు? ఎందుకంటే ఆ ప్రాంతంలో, కైసరే ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది యూదులు ఉంటారు. దేవుడి కోసం ప్రార్థించేవాళ్ళు, దేవుని కోసం మాట్లాడుకునేవారు, తోటి ఉద్యోగస్తులు ఉన్నారేమో. మొత్తానికి ఏదైతేనో నిజ దేవుని కోసం తెలుసుకుని
దేవుడి మీద ప్రేమ పెంచుకున్నాడు. ఈ కొర్నేలి దేవుడి మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. బహుశా అంతకు ముందు మరి ఏ అన్య విగ్రహారాధన చేశాడో మనకు తెలియదు. ఇంకా ఆ లోతుల్లో ఏమీ రాయబడలేదు. కానీ దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో ఆ విధానంలో జీవించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఒకడు అన్యుడై ఉన్నటువంటి ఈ కొర్నేలు గారు ఒక అధిపతి అయి ఉండి కూడా తన్ను తాను తగ్గించుకుని దేవునికి భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది చాలా గొప్ప సంగతి. అయితే మనం నేర్చుకోవాలన్నమాట. అతని భక్తి గురించి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఇంకో గమ్మత్తైన సంగతి, మనం అందరూ నేర్చుకోదగ్గ సంగతి చెప్పుకోబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇతని గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే 2వ వచనంలో కేవలము ఇతడు మాత్రమే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు కాదట, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకి బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. బా, చాలా బాగుందండి మాటలు. ఈ కొర్నేలు గారి ఇంటిలో ఆ గృహానికి అధిపతిగా ఉంటున్నటువంటి కొర్నేలు గారు ఒక్కడే భయభక్తులు కలిగిన వాడా దేవునికి? కాదు. ఆయన ఒక్కడ మాత్రమే కాదు, తన ఇంటివారితో కూడా ఇంటివారంటే తన భార్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, తన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అంటే టోటల్గా కొర్నేలు ఇంటి వారందరూ దేవుని యందు ఏమై ఉన్నారట? భయభక్తులు కలిగి ఉన్నారు. ఇలాంటి కుటుంబాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడా? ఎస్, ఇలాంటి ఇంటి వారు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి సమాజంలో చూస్తూ ఉంటుంటాం, ఒకవేళ ఇంటి యజమానుడు భక్తిపరుడైతే భార్య దేవుని మీద అంత ఆసక్తి ఉండదు, పిల్లలు దేవుని మీద అంత ఆసక్తి పరులుగా ఉండరు. ఒకవేళ ఇంట్లో భార్య దేవుని యందు భక్తి కలిగి ఉంటే భర్త దేవునికి దూరంగా ఉండే సందర్భాలు ఉన్నాయి, పిల్లలు దేవునికి దూరంగా ఉండే సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో అరక ఎక్కడో కొన్ని కుటుంబాలు ఉంటాయి, భర్త భార్య పిల్లలు, ఈ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు ఎక్కడో కొన్ని ఉంటాయి. కానీ దేవుడు ఆశిస్తున్నది ఏంటనంటే, క్రైస్తవ కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కుటుంబం అంతా నా సన్నిధిలో కనబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంటి వారందరూ గతంలో ఒక పాఠాన్ని మనం చెప్పుకున్నాం, నేనును నా ఇంటి వారును అనేటువంటి పాఠం. బహుశా 2 వారాలు మనం నేర్చుకుని ఉంటాం. చాలామంది ఆ ప్రసంగాలు విన్న తర్వాత వచ్చిన కామెంట్స్ ఏంటనంటే, ఆ వీడియోలో పెట్టిన తర్వాత, దేవుని చిత్తమైతే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, యెహోషువ లాంటి కుటుంబం లాగా నేను నా ఇంటి వారును కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి ఈ సంవత్సరం మేము సిద్ధపడాలని ఆశపడతా ఉన్నాం, ప్రార్థన చేయండి. నిజంగా ఆ బిడ్డల యొక్క ఆసక్తి మంచిదే, దేవుడు కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. కుటుంబం అంతా కలిస్తే, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడిపితే ఆ దీవెన ఓ రేంజ్లో ఉంటుందండి. పాపం అది అర్థం కాకపోవటం వల్ల కొంతమంది గ్రహించలేకపోతా ఉన్నారు. కానీ కుటుంబం అంతా దేవుని పాదాల యొద్ద గడిపితే ఆ రేంజ్ కానీ, ఆ విధానం కానీ, ఆ పద్ధతి ఒక అద్భుతంగా ఉంటుందండి. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. కొర్నేలి ఒక ఉన్నత స్థితిలో ఉండుకోట గర్వం అనేటువంటిది పక్కన పెడేసి, ఏమండి
ఎస్సీ గారు అంటే ఎస్సీ గారు భార్య అని పట్టుకోలేం. పట్టుకుంటావా? ఆ పిల్లల్ని అసలు పట్టుకోలేం. కానీ కొర్నేలు ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారట. చాలా గొప్ప సంగతి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కుటుంబం అంతానండి, కుటుంబం అంతా. ఇంకా మనం నేర్చుకున్న విషయం ఏమనంటే, ఇంకా మనం నేర్చుకోదగ్గ విషయం ఏమనంటే, ప్రజలకు ఈ కుటుంబం, కొర్నేలు గారి కుటుంబం ప్రజలకి బహుధర్మము చేయుచూ ఉన్నారట. ఏం చేస్తున్నారంటే ప్రజలకి ఈ కుటుంబం ధర్మం. బహుధర్మం అంటే చెప్పాలి మరి, ఎక్కువగా అన్నమాట అండి. బహు అంటే ఎక్కువగా ధర్మం చేస్తున్నారట. ధర్మము చేయటం దేవుని నీతి అనే సంగతి కొర్నేలు ఇంటి వారు గ్రహించారండి. ఇది సర్వసాధారణంగా చాలామందికి అలవాటు లేనటువంటి కార్యం. కానీ వీళ్ళకి బాగా వంటబడ్డది. కొర్నేలు ఇంటి వారు ధర్మము చేయటం అప్పుడప్పుడు కాదు, బహుగా అంటే చాలా ఎక్కువ ధర్మం చేస్తున్నారట. ఎక్కువ ధర్మం చేస్తున్నారు. మన శుక్రవారం కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు చెప్తా ఉన్నాడు, నాకు ఇష్టమైంది ఒకటి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నా పిల్లలు కాబట్టి నా ఇష్టాన్ని మీతో చెప్తున్నాను. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? ఏంటంటది? ఉపకారము ధర్మము చేయుట మర్చిపోవద్దు. ఇట్టు యాగములు అంటే అలాంటి యాగాలు నాకు ఇష్టమైనవి. మీరు నా పిల్లలు కదా, నాకు నచ్చింది చేయండి చాలు. మిమ్మల్ని ఎలా దీవిస్తానో చూద్దురు కానీ, నా దీవులను మీరు బ్రతుకుంటుండగా అనుభవిందురు కానీ, మీ అనుభవిస్తూ అనేకులకు చూపిందురు కానీ నా దీవెనలను. నాకు నచ్చింది చేయండి అని దేవుడే, సాక్షాత్తు దేవుడే విషయాన్ని చెప్పాడు. ధర్మము చేయటం మర్చిపోవద్దు. ఇది యాగము అంటున్నాడు ఆయన. ఎక్కడో పురాతన కాలంలో యాగాలు చేసేవారు, కానీ యాగాలు లిస్టులో ధర్మాన్ని తెచ్చిపెట్టాడు ఆయన. ఉపకారాన్ని తెచ్చిపెట్టాడు. యాగాలు లిస్టులో ఉపకారము ధర్మాన్ని తెచ్చిపెట్టాడు అంటే అది ఎంత విలువైందో అనే సంగతి మనం చదువుకుంటా ఉన్నాం. భక్తుడైనటువంటి కొర్నేలు ఇంటి వారికి సంగతి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో, ఎక్కడ చదువుకున్నాడో తెలియదు, కానీ ముందు దేవునికి ఇష్టమైనది చేయడానికి ముందున్నారు. చూడండి ఆ కుటుంబం. దేవునికి నచ్చింది, దేవునికి ఇష్టమైనది చేయడానికి కొర్నేలు ఇంటి వారు ముందున్నారు. ధర్మం చూడండి ప్రియులారా, ఇంటికి అప్పుడప్పుడు ఈ మధ్య తగ్గిపోయారు అనుకుంటాను. ధర్మం చేయండి అమ్మా అని అడిగేవాళ్ళు మనకు కనబడతా ఉంటుంటారు. వాస్తవానికి మనం ధనవంతులం కాము. అయినా మనం వండుకుంటున్నటువంటి 2 చోళ్ళలో 3 చోళ్ళలో 4 చోళ్ళలో ఇంట్లో ఆ పూట వండుకుంటాం కదా, కనీసం అందులో గుప్పుడు బియ్యం అన్న తెచ్చేసి బియ్యండి, అది మహాపుణ్యాన్ని కూడబెడతాది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నువ్వు వండుకున్న దాంట్లోనే చోళ్ళ బియ్యంలోంచి ఒక గుప్పుడు తీసి అతనికి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు నీ మనసుకు ఎంత దోస్తే అంత ఉంటే వేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ డబ్బులు లేవు, బియ్యం లేవా, కనీసం గ్లాసులు మంచీలన్నా ఇచ్చి పంపించేసేయండి అంతే. ధర్మక్రియల్లోకి వెళ్ళిపోతుంది ఈ కార్యం. ధర్మక్రియల్లోకి వెళ్ళిపోతుంది. చేయి ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు, కాలు ఖాళీ లేదు, అది ఖాళీ లేదు అని అనొద్దు. మళ్ళీ రా, మరి రేపు రా, ఎల్లుండి రా అనొద్దు. స్పాట్లో ఏది ఉంటే అది, ఏమి లేవో కనీసం మంచినీళ్ళని ఇచ్చి పంపించేసే ధర్మ కోటాలోకి వస్తుంది ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ధర్మము అనేటువంటిది దేవుని ముందు తల ఎత్తుకునేలా చేస్తుంది మనల్ని.
వస్త్రాలు ధర్మం చేయటం చాలా పుణ్యకార్యం. ఆహారం పెట్టటం చాలా పుణ్యకార్యం. దేవుని పేరట మనము ఏదైతే ఇస్తామో అది ధర్మంతో కూడినటువంటిది. అది మనకు చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది. అది భక్తి పరులైతేనే ఆ పని చేయగలరు. భక్తిహీనులు చెయ్యలేరు. భక్తిహీనులు ఏమాత్రము చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం లేస్తే పడుకునే వరకు ఎన్నో వందలు ఖర్చు పెడతా ఉన్నాం. మనకు తెలియకుండానే ఎంతో డబ్బు ఖర్చు అయిపోతా ఉంది. టిఫిన్కి పెడితే చాలు 100 రూపాయల కాగితం కనబట్టలేదు. మీకేమైనా కనబడుతుందా? కనబట్టలేదు. ఏ టిఫిన్ చూసినా 20 పైనే. నువ్వు ఒక్కడవే తింటే కుదరదు. ఇంట్లో 4 ఉంటే 4, 20, 80 ఎగిరిపోతుంది. గంట కూడా ఆగదు. 4 ఇడ్లీలు తింటే ఏమండి, 4 ఇడ్లీలు తింటే 40 నిమిషాల్లో ఎగిరిపోద్ది. అంతే, తుష్యమని అరిగిపోద్ది. పిండి తక్కువ, నూక ఎక్కువ ఆ ఇడ్లీలో. ఎక్కడ ఆగుతుంది? ఆగదు. కానీ ధర్మం అనేటువంటిది చాలా గొప్ప కార్యం. యేసుప్రభు వారు కూడా ఈ ధర్మాన్ని ఎలా చేయాలో చెప్పాడండి ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, 2వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. యేసుప్రభు అంటున్నారు, నీవు ధర్మం చేసేటప్పుడు మనుషుల వలన ఘనత పొందాలని నువ్వు ధర్మం చేయొద్దు. కొంతమంది అలాంటి వారు ఉన్నారు. వీధులలో ఏం చేసుకుంటారట? బోర ఊదించుకుంటారంటే సాటింపు వేయించుకుంటారు. వద్దు వద్దు. ధర్మం చేస్తే దేవుని పేరట నీకు నీవుగా స్వచ్ఛందంగా సంగమ ద్వారా ఇటు కార్యాన్ని చేస్తే దేవునికి మహిమ అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. నీవైతే ధర్మం చేసినప్పుడు రహస్యంగా ఉండాలి. ఆ రహస్యంగా చేసే ఈ ధర్మము, రహస్యంగా చేసే ఈ ధర్మాన్ని బట్టి దేవుడు నీకేం చేస్తాడట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు ధర్మం చేస్తే చెప్పకు, సేవకుడు చెప్తాడు. ఎందుకనంటే నిన్ను బట్టి ఇంకొకడు ప్రోత్సహింపబడాలి, వారు కూడా బలపరచబడాలి. ఓహో, ఇలాగ నేను చేస్తే నేను పుణ్యాన్ని కూడగట్టుకుంటాను కదా, నా కుటుంబానికి నేను దీవులను సంపాదించుకుంటాను కదా అనేటువంటి ఆలోచన పుడతాది అనేటువంటి ఆలోచనతో ఒక సేవకుడు చెప్తే చెప్పొచ్చేమో కానీ నిన్ను బట్టి ఇతరులను ప్రోత్సహించడానికి, బలపరచడానికి చెప్తే చెప్పొచ్చేమో కానీ మనంతట మనము ఏమూదుకోకూడదట? బోర అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలు ఒకడే ధర్మం చేస్తున్నాడా? కాదు. కొర్నేలు ఇంటి వారు ఎక్కువ ధర్మం చేస్తున్నారు అనేటువంటి సంగతి అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఎక్కువ ధర్మం చేస్తున్నటువంటి సందర్భం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మం చేయటం మాత్రమే కాదు, భక్తి పరులు భక్తి అనేటువంటి కోణంలోనే ఈ విధానం ఆల్రెడీ దాగి ఉందని. భక్తిలోనే ఈ విధానం అంటే ఎదవరాండ్లకి, అనాథ పిల్లలకి, దిక్కుమొక్కు లేనటువంటి వారికి ధర్మం చేసే కోణం, ధర్మం చేసే పద్ధతి, సహాయం చేసే విధానం భక్తిలోనే ఇముడు ఉందట. దానినే అసలు సిసలైనటువంటి భక్తి అని అంటున్నాడు. ఆదివారం నేను మందిరానికి వస్తున్నాను, భక్తి చేసేస్తున్నాను ఒకవేళ ఎవరన్నా అనుకుంటుంటే అది పొరపాటు, అది భక్తే కాదు. భక్తి కోణంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి చేస్తేనే భక్తుడిగా, భక్తురాలుగా కొలిచే అవకాశం ఉంది, లెక్కించే అవకాశం ఉంది.
యాకోబు పత్రిక మనం చదువుకోగలిగితే ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనది నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను, భర్త చనిపోయినటువంటి యదవరాండ్లను వారు ఇబ్బందులలో పరామర్శించటము, ఆదరించటము, అసలు అదే భక్తి. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునటమే భక్తి. అంటే భక్తిలో సహాయం చేసే గుణం ఉందన్నమాట. అర్థమవుతుందా ప్రియులారా? భక్తిలో ఏముంది? సహాయం చేసే గుణం. నువ్వేమిస్తావో, నువ్వు ఇస్తూ ఉన్నావు అని అంటే అందులో భక్తి ఉంది. భక్తి ఉంది కాబట్టే, చెడుతనము లేదు కాబట్టే నీ చెయ్యి ఇచ్చే దశలోనికి ఉన్నది అనేటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం బిగబెట్టామనుకోండి, ఇలా బిగబెట్టామనుకోండి, ఆ బిగబట్టిన దాంట్లో ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఎప్పటికీ అదే ఉంటుంది. ఆ ఉన్నదే వద్దు, నాకు కావాలి, ఈ చేతుల నిండా కావాలి అని అంటే మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. భక్తి చేయటం అని అంటే కూర్చుని, లేచి, నిలబడి, గంతులు వేసి, తప్పర్లు కొట్టి, తాళాలాడి, ఇది భక్తి కాదు. అది భక్తే కాదు. ఇగో భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. నిష్కలంకమగు భక్తి అంటే ఏంటో, పవిత్రమైన భక్తి ఏంటో చెప్తున్నాడు. కొర్నేలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అండి? కొర్నేలు ఇంటి వారు ఏం చేస్తున్నారు? పవిత్రమైన భక్తి చేస్తున్నారు. కొర్నేలు ఇంటి వారు పవిత్రమైన భక్తి, కలంకము లేని భక్తి చేస్తున్నారు. ఏం చేసి? ధర్మం చేసి. ఈ ధర్మం కూడా ఎలా చేస్తున్నారు వీరు? బహుధర్మము. అబ్బా, చాలా ఎక్కువ ధర్మం చేస్తున్నారండి. ఏమంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఆయన చేయకపోతే మనం ఎక్కడ చేస్తామని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు, పదవిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చేస్తారని అనుకుంటే కల. ఈ భక్తి కూడా, ఈ ధర్మం కూడా చెయ్యాలని అంటే మనసు ఉండాలి. దేవుడు అట్టు మనసునిస్తే తప్ప, అలాంటి మనసునిస్తే తప్ప ఆ వ్యక్తి భక్తి చేయలేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ధర్మం ఒకటేనా చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? చూడండి, ఆ మాట చదువుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నదో. కొర్నేలు, భక్తిపరుడైనటువంటి కొర్నేలు ఇంటి వారి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాము. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే కొర్నేలు ఇంటి వారు భయభక్తులు కలిగినటువంటి వారు. ధర్మము చేసే లిస్టులో ఉన్నారు. నెక్స్ట్ ప్రార్థన చేసే లిస్టులో ఉన్నారు. ఈ కుటుంబం అంతా ప్రార్థన చేసే కుటుంబం. ప్రార్థన భక్తిపరుడికి ఒక దీపం లాంటిదని. ప్రార్థన ఉండే వ్యక్తి జీవితము ఎప్పుడు వెలిగింపబడుతుందని, ప్రార్థన చేసే కుటుంబము ఎప్పుడు దేవుని దశలో వెలుగుతానే ఉంటుంది అనేటువంటి ఒక సూచన గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి భక్తుడి కుటుంబం, కొర్నేలి కుటుంబము ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎప్పుడు ఈ ప్రార్థన? ఈ కొర్నేలు ఇంటి వారికి ప్రార్థన ఎప్పుడు? ఆదివారము. నో ఆదివారం, ఎల్లప్పుడూ. భర్త ఏమో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనకి ఏలకోలం లేదేటి నీకు అని భార్య కాదు. ఏమండి ప్రార్థన చేసుకుందాం, ఊరికే నాకు పని ఉంది, నేను పోతున్నాను, మీరు చేసుకోండి అనే టైపు కాదు ఈ కొర్నేలి. నా పిల్లలారా రండి ప్రార్థన చేసుకుందామని తల్లి అంటే, మమ్మీ 1 minute, ఫ్రెండ్ వచ్చాడు, ఆడొచ్చాడు, ఈడొచ్చాడు, హోంవర్క్ రాసుకోవాలా, ఆ వర్క్ రాసుకోవాలా,
ఈ టైపు పిల్లలు కాదు, కొన్నేళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు. ప్రార్థన అంటే మోకాళ్ళే. బా, ఏం అద్భుతం! ప్రార్థన అంటే మోకాళ్ళు వేసేస్తున్నాడు కొన్నేలి. ప్రార్థన అంటే మోకాళ్ళు వేసేస్తుంది కొన్నేలు తన భార్య. ప్రార్థన అంటే మోకాళ్ళు వేసేస్తున్నారు కొన్నేలు ఇంటి వారు, పిల్లలు. ఏమండి, మంచి కుటుంబమా ఈ కుటుంబం? చెప్పాలి, మీరు నాకు చెప్పాలా? మంచి కుటుంబం. మనం అనుకోవాలి, ఇలా చదువుకుంటున్నప్పుడు నా కుటుంబం ఎప్పుడవుతుందో అలాగా. నా కుటుంబం కూడా కొన్నేలు కుటుంబం పక్కనే నా కుటుంబం ఉండాలి. కొన్నేలు కుటుంబం పక్కనే అబ్రహాము కుటుంబం 1, యెహోషువ కుటుంబం 2, నాహోరు కుటుంబం 3, కొన్నేలు కుటుంబం 5, నా కుటుంబం 6 అని ఆ లిస్టులో మన కుటుంబం వచ్చేయాలి. ఆ లిస్టులో మన కుటుంబం రావాలంటే అడ్రస్ లేడే, భార్య అడ్రస్ లేదు, పిల్లలు నో అడ్రస్. మరి ఎలాగ పరిస్థితి? మాట్లాడకూడదు, విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎల్లప్పుడూ ప్రార్థన. అంటే ఇప్పుడు కొన్నేలి ఇంటిలో ప్రతిరోజు ఏం జరుగుతుందో చెప్పండి మీరు? ప్రార్థన జరుగుతుందా? జరుగుతుందండి. ఎందుకు జరుగుతుంది? భయభక్తులు కలిగిన కుటుంబం కనుక ప్రార్థన ఉంటుంది. భయభక్తులు లేని కుటుంబంలో ప్రార్థన ఉండదా? ఉండదండి. అనుమానం ఏమి లేదండి, ఉండదండి. భయభక్తులు లేని కుటుంబంలో, దేవుడంటే భయం కానీ భక్తి కానీ లేని కుటుంబాల్లో ప్రార్థన ఉండదండి. అన్నీ ఉంటాయండి, ప్రార్థన ఒకటే ఉండదండి. మనం కోల్పోతాం దేవుడు ఆశీర్వాదాలను. ఈ భూమి మీద బ్రతికే ఈ చిన్న బ్రతుకులో ప్రార్థన ఒకటే దేవునితో కలిపేది, దేవునితో అనుసంధానం చేసేది, దేవునితో నిత్యము మాట్లాడించేది. మన కష్టాలను, సుఖాలను, సంతోషాలను దేవునితో చెప్పుకునేది ప్రార్థన. కుటుంబం అంతా చక్కగా కలిసి ప్రార్థన, భర్త ప్రార్థన చేయాలి. దేవా, నాకు మంచి కుటుంబం ఇచ్చావు నాయన, నేను ఏనాడో అదృష్టవంతుణ్ణి, మంచి భార్యని ఇచ్చావు నాయన. ప్రార్థనలో అంటే ఇప్పుడు భార్య టవరికి ఎత్తదా ఎక్కదా? అక్కడ ఎత్తదా ఆమ్లెట్? ఎత్తదా ఏదండి? భార్య ప్రార్థన చేస్తూ, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, దేవా నీ స్తోత్రాలు నాయన, బంగారం లాంటి భర్తనిచ్చావు నాయన నాకు. ఎంత ఫీల్ అయిపోతాడండి. అత్తే ఇత్తే అని లిస్ట్ రాయక్కర్లేదని చెప్పకుండా తెచ్చి పాడేస్తాడు. తెత్తడా తేడా? వజ్రాలు లాంటి పిల్లలు ఇచ్చావు నాయన నాకు, నా పిల్లలు వజ్రాలు లాంటి వారు. తల్లి మాట వింటాడా? తండ్రి మాట వింటదా? అలా ప్రార్థన చేస్తే పిల్లలు వింటుండగా, నా పిల్లలు వజ్రాలు లాంటి వారు, ఇదిగో చిన్న వజ్రం, ఇదిగో పెద్ద వజ్రం, ప్రార్థనలో ఉపయోగిస్తే వాళ్ళు వింటారా ఈ ప్రార్థనలు? ఓ తండ్రి, ఓ తల్లి, నాయన నాకు బంగారం లాంటి పిల్లలు ఇచ్చావని ప్రార్థన చేస్తున్న ప్రార్థన విని నువ్వేం చెప్తే అదే వింటారు. ఇలాంటి ప్రార్థన ఎవరు కలిగి ఉన్నారు? మనమని అనకండి, కొన్నేలు ఇంటివారండి. ఎప్పుడెప్పుడునంట ఎల్లప్పుడు అన్నాడు చూడండి, గొప్ప భలే ఉందండి. ఎల్లప్పుడు అపొస్తలుల 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ సంఘం ప్రారంభించబడి 3,000 మంది మొట్టమొదటిసారిగా సంఘ సభ్యులైతే, ఆ 3,000 మంది ఏం చేస్తున్నారో తెలుసా? 42వ అధ్యాయంలో రక్షణ పొందినటువంటి వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు,
చెప్పాలి. ఏం చేయటం? ప్రార్థన చేయటి యందు ఎడతెగక అనే మాట చూడండి. ఎడతెగక ప్రార్థన చేయటి యందు విరామం లేకుండా ప్రార్థన చేస్తున్నారంట ఈ భక్తులు. అంటే ప్రార్థన మానలేదండి వారు. ప్రార్థన అనేటువంటిది మానలేదు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన ఎంత ప్రధానమైందో ప్రాముఖ్యమైందో అనేటువంటి సంగతి వారు గ్రహించారండి. ఎడతెగక ప్రార్థన, ఎడతెగక ప్రార్థన. రోమాపత్రికలో ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏంటో చెప్తా ఉన్నాడు 10వ అధ్యాయము. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రియులారా 13వ వచనము. ఎందుకనగా ప్రభు నామమును బట్టి, చూడండి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షణ. ప్రార్థన లేకపోతే నీకు భద్రత లేదనమాట. ప్రార్థన ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రార్థన చేయటం వల్ల ఇంత మేలుందా? ఎస్, ఉందని చెప్తున్నాను. ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ఏం చేయబడతాడట? రక్షింపబడతాడు. ఆ కుటుంబము రక్షింపబడుతుంది. చూడండి, ఇందాక చదువుకున్నాం ప్రియులారా, యోబు గారు ఆయన దినచర్యలో ప్రతిరోజు ఓ పని చేసేవాడు. అతను ఏం చేసేవాడు? ప్రార్థన. ఈ ప్రార్థనే తన కుటుంబానికి ఏ విధమైనటువంటి భద్రతను కల్పిస్తుందంట? కంచి అనేటువంటి వలయంలో ఉన్నారట. సాతానుడు వచ్చి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిపరుడైనటువంటి యోబుని టచ్ చేద్దామంటే, తన కుటుంబాన్ని నాశనం చేద్దామంటే వీలు కలగటం లేదు. ఏమని అని అంటే, ఆ ఇంటి చుట్టూ ఏముందని చెప్తున్నాడు సాతానుడు దేవునికి? కంచి ఉంది. ఇంట్లోకి వెళ్ళడానికి మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటుంటారు మీరు. ఇంటి చుట్టూ అది ముగ్గు వేస్తాడు. ఈ లోపల ఆడెవడు దెయ్యంగాడు వస్తాడు. ఆ ముగ్గు మేచి ఇలా కాలు వేస్తుంటే అగ్గి రియ్యమని వచ్చేస్తుంటుంది. సినిమాలో చూస్తుంటారు కదా మీరు. ఇలా ఆ ముగ్గు దారతయ్యాలి, ఆ గీత దారతయ్యాలి, రయ్యమని అగ్గి వచ్చేస్తుంటుంది. అది ఊరికే సోయింగ్, అదంతా సోయింగ్ అండి. ప్రార్థన చేయి, అది మసి అయిపోతాడనమాట. ప్రార్థన చేస్తే, నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో సాతానుడు అల్లిపోయి దేవుడితో చెప్తున్నాడండి. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడంటే యోబుని నాశనం చేయాలని, యోబు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని. వల్ల కావటం లేదు. ఎందుకని? కంచి. దేనివల్ల కట్టబడ్డది? ప్రార్థన వలన అనేటువంటి సంగతి. యోబు మనుషుడే కదా. యోబు ఏం దేవత కాదు, దేవుడు కాదు, ఒక మనిషి. ఒక నరుడైనటువంటి మనిషి దేవునికి ప్రార్థన చేస్తే ఎలాగైతే ఆ కుటుంబము రక్షింపబడ్డదో అలానే మనం కూడా, మన కుటుంబం కూడా ప్రార్థన చేస్తే రక్షింపబడతాం. ఈ సంగతి బాగా ఎరిగిన వాడు కొర్నేలి ఇంటివారు. భక్తిపరులు ధర్మం చేస్తారు. భక్తిపరులు ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. అందుకే భక్తిపరుల యొక్క లిస్టులో కొర్నేలి కుటుంబం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి కుటుంబం ఉంది. అర్థమవుతుందా ప్రియులారా? విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. 3వ వచనం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం, కొర్నేలి గారి దగ్గరికి వద్దాం. చూడండి, పగలు ఇంచుమించు 3వ వచనం, యాలయనగా వారు దేవుని నీతిని ఎరుగక. ఒకసారి నేను ఓకే అపోస్తలుల కార్యాల దగ్గరికి వచ్చేద్దాం. 10వ అధ్యాయం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత కొర్నేలి యొద్దకు వచ్చి
కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడ్డదట కొర్నేలి గారికి. అతడు దూత వైపు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకని దూత, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దూత కొర్నేలితో మాట్లాడుతున్నటువంటి సందర్భం, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొర్నేలి కుటుంబము చేసినటువంటి భక్తి ఏమైనా అర్థమైపోయిందండి? ఇక్కడ అర్థం కాలేదండి. ధర్మకార్యాలు ఏమైనా అర్థమైపోయాయండి? అర్థం కాలేదండి. ప్రార్థన ఏదైనా వ్యర్థమైందా? వ్యర్థం కాలేదండి. కొర్నేలి, నీవు చేసినటువంటి ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయాయట. దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి ఈ ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయి, ఈ ప్రార్థన జ్ఞాపకార్థంగా ఉన్నాయట. జ్ఞాపకార్థంగా ఉన్నాయనంటే అది చెప్తున్నాయి, ఈ కార్యాలు చెప్తున్నాయి. అయ్యా, భూమి మీద ఓ భక్తిపరుడు ఉన్నాడు, ఆయన పేరు కొర్నేలి. అతని కుటుంబం నీ యందు గొప్ప భక్తిపరులుగా ఉన్నారు, నీ కార్యాలు చెప్తున్నాయట. చాలా గొప్ప సంగతి. జ్ఞాపకార్థంగా ఉన్నాయంటే మనం చేసే కార్యాలు మన కోసం సాక్ష్యం చెప్తున్నాయట. కొర్నేలు కోసం దేవునికి సాక్ష్యం చెప్తున్నది ఎవరు? దేవునికి కొర్నేలు కోసం సాక్ష్యం చెప్తున్నది ఎవరు? ధర్మకార్యాలు, ప్రార్థనలు. మన కోసం దేవునికి ఎవరు చెప్పక్కర్లేదని మనం చేసే కార్యాలు దేవునికి సాక్షార్థంగా లేకపోతే జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఇతను చేసే ధర్మకార్యాలు కానీ, ఇతను చేసే ప్రార్థనలు కానీ ఎక్కడికి వెళ్ళిపోయాట? దేవుని సన్నిధానానికి. దేవుడున్న స్థలము, దైవ సన్నిధి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాట. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనం జాగ్రత్తగా స్టోరీ అంతా చదువుకుంటే, అధ్యాయం అంతా చదువుకుంటే, 11వ అధ్యాయము ఇంచుమించు 18 వచ్చిన వరకు కొర్నేలు స్టోరీ మనకు అదంతా కనబడుతూ ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఇంటికి వెళ్తే అంత సీన్ ఉంది ఏమో అనుకోకండి, మళ్ళీ ఖాళీగా ఉంటే చదవండి. ఎప్పుడైనా కొర్నేలు గురించి ఎంత అద్భుతమైనటువంటి సంఘటన మనకి కనబడుతుంది. కానీ ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నా కొర్నేలి దేవుళ్ళ లెక్కల్లో చేర్చబడాలి, సంఘ సభ్యుడు అవ్వాలి అంటే అతను రక్షణ పొందాలి. రక్షణ పొందాలని అంటే అతడు బాప్తిసము పొందాలి. బాప్తిసం పొందాలని అంటే ఆ బాప్తిసాన్ని ఇవ్వడానికి ఓ దైవజనులు రావాలి. అసలు బాప్తిసం అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో, ఇవన్నీ దేవుని కుమారుడిగా నువ్వు లెక్కింపబడాలని అంటే నువ్వేం చేయాలనేటువంటి విషయాలు బోధించడానికి ఒక దైవ సేవకుడు రావాలి. అందుకని దూత వచ్చి, కొర్నేలి నువ్వేం భయపడొద్దు, పలానా ఊర్లో సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు పేతురు గారు, నువ్వు 100 మంది సైన్యానికి అధిపతి కాబట్టి ఒక 2 పంపించు, ఆయన్ని ఇంటికి తీసుకుని తెచ్చుకో, సేవకుని ఇంటికి పిలిపించుకో, ఆయన వాక్యం చెప్తాడు నీకు. ఆ సేవకుడు వచ్చి నీకు వాక్యాన్ని బోధిస్తాడు. ఆ సేవకుడు వచ్చి నీ కోసం, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు అని దేవుడు దూత ద్వారా వర్తమానం పంపిస్తే, అలాగే బాబాయ్ అని చెప్పేసి కొర్నేలి 2 సేవకులను తన ఇంటి దగ్గర పనిచేసే 2 వ్యక్తులను పంపించాడు పేతురు గారి ఇంటికి. పేతురు గారు చక్కగా వచ్చారండి. పేతురు గారు పలానా టయానికి ఇంటికి వస్తున్నాడు అనే విషయాన్ని కొర్నేలి ఇంటి వారు తెలుసుకొని ఏం చేశారు తెలుసా? వెంటనే ఫోన్లు చేశారండి. చుట్టాలకు ఫోన్లు చేశారు, బంధువులకు ఫోన్లు చేశారు, తోటి ఉద్యోగస్తులకు ఫోన్లు చేశారు, అందరికీ. అంటే ఫోన్లు ఇప్పుడున్నా, అప్పుడు ఫోన్లు లేవు అనుకోండి, విషయం మామూలుగా చెప్తున్నాను. మొత్తానికి వర్తమానాన్ని అందించారు.
మా ఇంటికి దైవజనులు వస్తా ఉన్నాడు, మీరు రండి, మా ఇంటికాడ ప్రార్థన మీరు రండి, ప్రార్థన మీరు రండి అని బంధువులందరినీ పిలిపించడం గొప్ప సంగతి. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి 23వ వచనం. మరనాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారు కొరకు కనిపెట్టుకుని ఉండెను. కొర్నేలి ఎవరిని పిలిపించాడట? ఎవరిని? బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడట. ఎందుకో? భోజనాలకా? భోజనాలకు కాదండి, భోజనాలకు కాదు, పండగలకు కాదు, ప్రార్థన పెట్టించుకుంటున్నాడంటే కొర్నేలి గారు. ప్రార్థన పెట్టించుకుంటే వీళ్ళందరినీ పిలాలా? అసలు మనం వెళ్ళి కూర్చోవటమే చాలా కష్టం, మళ్ళీ ప్రార్థన ఒకటి అనుకునే వాళ్ళు లేకపోలేదు. అసలు మనం వెళ్ళి ప్రార్థనలో కూర్చోవటమే. మన ఇంటికాడ ప్రార్థన జరుగుతుంటే ఓ టికెటే కాపాడుతుంది. ఆ కుటుంబం అంతా ఇంటి వారి కోసం, వాస్తవానికి ఆ ఇంటి వారు అందరినీ దీవించిన ఆయన పాస్టర్ గారు రెచ్చిపోయి మంచి వాక్యం చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే ఒక టికెట్, ఇది 4 టికెట్లు ఉండాలి, ఒక టికెట్ ఏముందేటి అంటే పాపం అర్థం కాలేదంటే పాపం భార్య గోజాడుతూ ఉంటుంటుంది. ఏమండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ప్రార్థన పెట్టుకుంటే ఒక అరగంట ఎక్కడో మూలన కూర్చోండి, ఒరే బాబు చక్కగా ఉన్నాను రే అని పాపం భార్య గోజాడుతుంటుంది, భర్త కొన్ని కుటుంబాలు. ఈ కొర్నేలి మొత్తం ఫ్యామిలీ అంతా ప్రార్థనలో ఉండటం మాత్రమే కాకుండా బంధువులను పిలిపించారు. ఏదో ఇంట్లో ఫంక్షన్ లాగా, కూతురు ఫంక్షన్ లాగా, కొడుకు ఫంక్షన్ లాగా అందరినీ పిలిపించారట. ఉన్నారా అలాంటి భక్తులు? ఉన్నారా ఈనాడు అలాంటి భక్తులు ఉన్నారు? ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది, బంధువులను పిలిపించే భక్తులు ఉన్నారా? స్నేహితులు పిలిపించే భక్తులు ఉన్నారా? కొర్నేలి ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు, ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దైవ సేవకుడు వచ్చాడు, వచ్చేహెడ్రా బాబు, పాటగారు గారు వచ్చేహెడ్రా బాబు అని అనుకోలేదు, వచ్చేహెడ్రా బాబు అని అనుకోలేదు. ఏం చేశాడట? ఏమండి చూడండి, పేతురు లోపలికి రాగా, పేతురు దైవజనుడు కొర్నేలి ఇంట్లోనికి రాగా, కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడట. దైవజనుడు పాదాల మీద పడి నమస్కారం చేశాడు. ఎవరితను? సామాన్యుడా? 100 మంది సైన్యానికి అధిపతి. ఏం తగ్గింపు స్వభావం అండి, ఏం భక్తి అండి. పేతురుని చూడలేదు అతను, పేతురు యొక్క స్థితిగతులను చూడలేదు, దేవుణ్ణి మాత్రమే చూస్తూ ఉన్నాడు. తన నోట ప్రకటింపబడుతున్నటువంటి దేవుని మాటలు మాత్రమే వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దైవజనుడు బోధించే బోధ నాకు చాలా ప్రయోజనము, నా కుటుంబానికి చాలా ప్రయోజనము, ఈరోజు నా ఇంటికి ఈ ప్రార్థనకు వచ్చిన వారికి అందరికీ ప్రయోజనం. ఏదో మాట, దేవుని మాట పట్టుకుంటుంది, వారిని బలపరుస్తుంది. ఒకవేళ నేను చెప్తే వారు వినకపోవచ్చు, కానీ దేవుడి మాటలు దైవజనుడు చెప్తే ఆ కుటుంబము దీవించబడుతుంది. నేను మాత్రమే దీవించబడాలనేటువంటి స్వార్థం లేకుండా నాతో అనేక కుటుంబాలు దీవించబడాలనేటువంటి ఆలోచన ఉందో చూశారు కొర్నేలి గారికి. భక్తిపరుడు అంటే ఇతనండి, భక్తిపరుడు అంటే ఇతను. నేను మాత్రమే కాదు, నాతో పాటు కొన్ని కుటుంబాలు కట్టబడాలి దేవుని సన్నిధిలో, నాతో పాటు కొన్ని ఆత్మలు రక్షింపబడాలి దేవుని సన్నిధిలో. ఆత్మను రక్షించే శక్తి కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది కనుక అటు వాక్యాన్ని బోధించడానికి దైవ సేవకులు వస్తూ ఉన్నారు అని ఎంత ప్రేమగా వెల్కమ్ చెప్పాడు చూడండి. దైవ సేవకుడికి స్వాగతాన్ని చూపించాడు, ప్రేమను చూపించాడు, విధేయతను చూపించాడు, గౌరవాన్ని చూపించాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే పేతురు గారు వచ్చి చక్కగా మంచి వాక్యాన్ని బోధించిన తర్వాత అతనికి బాప్తిసం ఇచ్చి తన కుటుంబాన్ని సంఘములో చేర్చబడినటువంటి సందర్భం.
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది, క్రీస్తు సంఘం. కొన్ని వేల మంది బాప్టిజం మంది సంఘ సభ్యులు అవుతా ఉన్నారు. ఆ సంఘ సభ్యత్వం పొందినటువంటి వాళ్ళందరూ యూదులే, అందరూ యూదులే. చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రీస్తు సంఘములో అన్యులకి అవకాశాన్ని కలిగి ఉన్న కుటుంబం ఏదన్నా ఉందేనంటే కొర్నేలి యొక్క కుటుంబము. ఆ కొర్నేలి కుటుంబము బాప్టిజం పొంది సంఘ సభ్యులు అవటం ద్వారా ఆ దేవుని సంఘములో అన్యులు గుట్ట ప్రవేశించవచ్చు, అన్యులు గుట్ట రక్షణ భాగ్యము ఉచితంగా అనుగ్రహించబడుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. మనం యూదులమా అన్యులమా? ఒకప్పుడు అన్యులమే, కానీ మనం కూడా రక్షణ పొందాము అని అంటే ఆనాడు చక్కగా కొర్నేలి, అన్యుడైనటువంటి కొర్నేలి ఇంటి వారు దేవుని సంఘంలోనికి ప్రవేశించారు బాప్టిజం పొంది. తద్వారా ఇప్పుడు ఎవరికి కూడా అవకాశం ఉందని ప్రపంచానికి తెలిసింది, సంఘములోనికి అన్యులకు కూడా అవకాశం ఉంది. దేవుడు అందరినీ సమానంగా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి భేదాభిప్రాయం లేదు. దేవుడు అందరినీ, ఎవరు నశింపక అందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇటు యూదులైనా అన్యులైనా ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా రక్షణ అనేటువంటిది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయం ఎవరి ద్వారా ఈ ప్రపంచానికి అర్థమైంది అంటే కొర్నేలి గారి కుటుంబము ద్వారా. కొర్నేలి చాలా మంచోడండి, అవునా కదా? ఎలా చెప్పగలం మంచోడని? ఆయన భక్తిపరుడు. భక్తిపరుడు అని ఎవరిని అంటారు అని అంటే చెడుతనాన్ని విసర్జించిన వారు, మోసం అన్యాయం లేనటువంటి వారు. భక్తిపరులు అని ఎవరిని అంటారంటే ధర్మము చేసేవారిని. భక్తిపరులు అని ఎవరిని అంటారని అంటే ప్రార్థన చేసేవారిని. భక్తిపరులు అని ఎవరిని అంటారని అంటే పరిచర్య చేసేవారిని. అప్పుడప్పుడు గుళ్ళోకి వచ్చి దేవునికి స్తోత్రం అన్నంత మాత్రాన భక్తుల యొక్క ఖాతాలోకి చేర్చబడరు. భక్తి అనేటువంటిది ఈ విధానంలో ఉంది. కాబట్టి ఈ సందేశం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చానంటే నేను కూడా, నా కుటుంబం కూడా ఏ కుటుంబంలాగా ఉండాలని సిద్ధపడాలి? కొర్నేలి ఇంటి వారి కుటుంబంలాగా, కొర్నేలి గారి కుటుంబంలాగా నా కుటుంబం ఉండాలి. ఆ కుటుంబంలాగే మనం కూడా ధర్మం చేసే కుటుంబంలాగా ఉండాలి. ఆ కుటుంబంలాగే మనం ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. ఆ కుటుంబంలానే మనం సంఘాన్ని బలపరిచే కుటుంబంగా ఉండాలి. అనేకులను దేవుని సన్నిధానానికి నడిపించే కుటుంబంగా ఉండాలి అనే విషయం మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ కుటుంబ పాఠాన్ని భక్తిపరులైనటువంటి కొర్నేలు కుటుంబంలానే మనం కూడా ఉండి దేవుని సన్నిధిలో మన కుటుంబం కూడా లెక్కింపబడేటట్లుగా సిద్ధపడదాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామములో వందనాలండి.